మనం ఏ విషయంలో కృంగిపోతున్నా, బలహీనపడుతున్నా ఖచ్చితంగా ఆదరణ అనేది ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి మనకు దొరుకుతుంది. అది వ్యాధైనా, బాధైనా, బలహీనత అయినా, పాపమైన, శాపమైన, అప్పైనా, మరి ఏదైనా సరే దేవుడు నీ పట్ల ఖచ్చితంగా కనికరం చూపెడతాడు. అయితే దేవుని సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకోవాలి. మన పాపాలు మనము ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆ తప్పిపోయిన కుమారుడి గురించి కనుక మీరు ఆలోచన చేసినట్లయితే, బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తన పాపాలన్నీ కూడా ఒప్పుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నీ కుమారుడిని అనిపించుకోవటానికి నేను యోగ్యుడని గాను, నేను దేవునికి నీకు వ్యతిరేకంగా పాపం చేశానయ్యా, అనేక పాపాలు చేశాను, నేను ఈరోజు ఈ పరిస్థితికి వచ్చాను. నీ కుమారుడిగా కాక నీ పనివాళ్ళు ఒకటిగా నన్ను పెట్టుకోమని పశ్చాత్తాపడుతూ తండ్రిని అడిగితే, తండ్రి పనివాడిగా చేర్చుకోలేదు కానీ కుమారుడిగానే చేర్చుకున్నాడు. నా కుమారునికి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించండి, చెప్పులు తొడిగించండి, ఉంగరాలు పెట్టండి అన్నాడు. ఎందుకంటే చచ్చిపోయిన నా కుమారుడు తిరిగి బ్రతికాడు, తప్పిపోయి మరలా దొరికాడు. క్రొవ్విన పశువులు వధించి గొప్ప విందు చేయండి, ఈరోజు మనం సంతోషపడాలి అని తండ్రి చక్కని ఫిస్ట్, గొప్ప మంచి విందు అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఇచ్చాడు. అలాగే 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకం సంతోషించిద్దట. పాపి తన పాపంలో ఉండి చనిపోవట, దుష్టుడు తన దుష్టత్వంలో ఉండి మరణించుట నాకేమైనా సంతోషమా? వారు తమ మనసును మార్చుకొని తమ పాపాన్ని విడిచిపెట్టి నా వైపు తిరిగినప్పుడు వారిని బట్టి నేను ఆనందిస్తానని ప్రభు చెబుతున్నాడు. కాబట్టి ఈ సమరయ స్త్రీని ప్రభు దర్శించకపోతే ఆమె ఇంకనూ పాపంలోనే ఉండేది, ఆమె ఇంకా మనశ్శాంతి లేని జీవితాన్ని జీవిస్తూనే ఉండేది, ఇంకా సంతోషం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండేది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిపూర్ణమైన సంతోషం ఆమెకు దొరికేది కాదు. ఎప్పుడైతే ప్రభు ఆమెతో మాట్లాడాడో అప్పుడు పరిపూర్ణమైనటువంటి సంతోషం ఆమెకు కలిగింది. ప్రియులారా, పరిపూర్ణమైనటువంటి నెమ్మది ఆమెకు కలిగింది. ప్రభుతో మాట్లాడింది. మొదట నువ్వు యూదుడివి అంది, రెండోది నువ్వు యాకోబు కంటే గొప్పవాడివా, మూడవదిగా నువ్వు ప్రవక్తివి అంది, నాలుగవదిగా మెస్సియా అని తెలుసుకుంది, ఐదవదిగా ఆ కొండను అక్కడ విడిచిపెట్టేసి ఊరిలోనికి వెళ్ళి ఊరి జనాన్ని అందరినీ కూడా ప్రభు దగ్గరికి నడిపించడానికి ఒక బలమైన సాధనముగా, ఒక బలమైనటువంటి ఎఫన్గా దేవుడు ఆమెను ఎన్నుకుంటూ వచ్చి